ప్రైజ్లా ప్రభువునందు ప్రియ సహోదరులకు సహోదరులకు అలాగే వీక్షిస్తున్న ప్రతి వారికి ప్రభువునందు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీరందరూ క్షేమంగా ఉన్నారని మేము తలచుస్తున్నాం. నిరంతరము ప్రార్థనలోను ఆత్మీయతలోను ఎదగాలని ప్రభు యొక్క కృపలో మీరందరూ వర్తిల్లాలని నిరంతరం మీ కొరకు ప్రార్థన చేయడం మంచిది. ఈ యొక్క సమయంలో దేవుడు అనుగ్రహించినటువంటి ఈ యొక్క తరుణంలో లేకపోతే జీవాజ్ఞానంగా బైబిల్ను వారందరూ తెరిచి సంఖ్యాకాండము 21వ అధ్యాయము 9వ వచనం. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభము మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పము కాటు తిన్న ప్రతి వాడును ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. మంచిది. సమయంలో కన్ను మూసుకుని ఇక చదువు లేఖనం నుంచి దేవుడు మనతో మాట్లాడినట్లుగా ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. సకల శివులకు కారణమవుతున్నామా పరమ తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకే స్తోత్రాలు స్తోత్రాలు వందనాలు చెల్లించుకున్న తండ్రి. నీకు పరిశుద్ధమైన ప్రజలను మీరు భద్రపరుచున్నారు. ఎందరో యొక్క సమయాన్ని తండ్రి నీకు సన్నిధిలో గడవలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ నీవైతే మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని సజీవ సంఖ్యలో తండ్రి ఎంతగానో ఆరోగ్యం ఇచ్చి మీరు మమ్మల్ని కాపాడుతున్నారు. అందును బట్టి నీకే స్తోత్రాలు వందనాలు చెల్లించుకున్న తండ్రి. యొక్క సమయంలో నీ యొక్క తండ్రి లేఖన భాగంలో మేము వెలుచుండగా మీరు నాతో మాతో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. మీరు మాట్లాడే దేవుడు మమ్మల్ని బలపరిచేటటువంటి దేవుడు అంటున్నారు. మీరు బట్టి నీకే స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని మీరే నీకు వాక్కు చేత మీరు దర్శించండి. మీరు ప్రతి ఒక్కరిని మీరు బలపరిచి నడిపించి కృప జీవించమని చిన్న ప్రార్థన పరమ చేసు తిరిగి ప్రతిఫలం దయచవచ్చు. త్వరలో రామయ్యేస్తున్నాము వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మంచిది. మనం చదువుకున్నటువంటి ఈ యొక్క లేఖన భాగాన్ని మనం పరిశీలించినప్పుడు ఇక్కడ అంటూ ఉన్నారు కదా, 4వ వచనం నుంచి మనము చదువుకున్నప్పుడు ఈ యొక్క పారాగ్రాఫ్లో జరిగినటువంటి ఆ యొక్క పరిస్థితి అంతా మనకు తెలియపరుస్తుంది. ఇక్కడ మనం చూసినప్పుడు ఇశ్రాయేలీయులందరూ ఎదోము దేశము దాటి దేవుడు వారికి వాగ్దానం చేసినటువంటి ఆ యొక్క వాగ్దాన భూమి అయినటువంటి కానానికి వారు వెలుచున్నటువంటి ప్రయాణంలో వారు ఎదుర్కొన్నటువంటి వారి తప్పిదము వలన వారు ఎదుర్కొన్నటువంటి ఒక గొప్ప సమస్యను ఇక్కడ మనము చూస్తున్నాం. ఆ యొక్క సమస్యను వారి యొక్క అవిధేయత ద్వారా వారు ఎదుర్కొన్నారు. అయితే కీడు కలిగించినటువంటి లేకపోతే వారిని శిక్షించినటువంటి దేవుడే దానికి ఒక గొప్ప పరిష్కారాన్ని కూడా ఇక్కడ చూపించినట్లుగా ఇక్కడ మనము ఈ యొక్క అధ్యాయంలో లేకపోతే ఈ యొక్క పారాగ్రాఫ్లో మనము చూస్తూ ఉండవచ్చు. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు కదా 9వ వచనంలో, కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభము మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతి వాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను అన్న మాట ఇక్కడ మనము చూస్తున్నాం. ఈ యొక్క లేఖనము మనందరికీ సుపరిచితమైనట్టు ఉన్నది. ఇక ఆ ఎదోము దేశము మీదుగా ఎదోము దేశమును చుట్టి వీరు ఎప్పుడైతే హోరా కొండ నుంచి ఎర్ర సముద్రము మార్గమున వీరు సాగిపోతున్నారో వీరి యొక్క ప్రయాణము చేత వీరు ప్రాణము సొమ్మసిల్లి ఆయాసము చేత ప్రయాణం చేత వారి యొక్క ప్రాణము సొమ్మసిల్లి దేవుని మీద సనవడం ప్రారంభించారు. అప్పటి వరకు ఎంతగానో ఎన్నో క్లిష్టమైన పరిస్థితుల్లో దేవుడు వారికి సహాయం చేసినప్పటికీ ఎంతగానో ఆ యొక్క పరిస్థితుల్లో యొక్క శ్రమల గుండా వారు వెళ్ళినప్పుడు వారందరినీ దేవుడు విడిపించినప్పటికీ వారు అడిగిన ప్రతిదీ ఇశ్రాయేలీయుల యొక్క జీవితం పట్ల దేవుడు చేసినప్పటికీ కొన్ని సందర్భాల్లో నిత్యము కూడా వారు ఏం చేసేవారు అయితే ఒక చిన్న సమస్య సంభవించగానే ఏదైనా కొదువు వారి యొక్క జీవితంలో సంభవించగానే దేవుణ్ణి అడగడం మానివేసి దేవుని పైన లేకపోతే మోషే గారి పైన సనుగుకోవడము వారిని దూషించడము వారు ప్రారంభించేవారు. ఇక ఏ ఒక్క పరిస్థితి వచ్చినా కానీ వారికి తెలిసిందల్లా ఒకటే, మోకరించి ప్రార్థన చేద్దామన్న ఆలోచన లేకపోతే దేవుని అడుగుదామన్న ఆలోచన వారికి లేదు. కానీ ఈ యొక్క మోషే గారి మీద దైవజనుడి మీద లేకపోతే దేవుని మీద నింద వేసేటటువంటి ఒక స్వభావం వారి కలిగి ఉన్నట్టు మనము చూస్తున్నాం. అట్టి రీతిగానే వారి యొక్క స్వభావం కలిగి ఉండటం ద్వారా ఆ యొక్క ఆయాసం వారికి కలిగి ఉండటం ద్వారా దేవుని దూషించడము ప్రారంభించున్నారు. అయితే దేవుడు వారి పైన కోపగించి
అక్కడ మాట ఇక్కడ 5వ వచనం నుంచి మనం చూసినప్పుడు, కాగా ప్రజలు దేవునికి మోషేకును విరోధముగా మాట్లాడి ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించింది? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేదు, చవిసారము లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదండి. అందుకు యెహోవా ప్రజలలోని తాపకరమైన సర్పములు పంపించెను. అవి ప్రజలను కరువుగా ఇశ్రాయేలీయుల్లో అనేకులు చనిపోయారు. అంటే ఎప్పుడైతే వీరు అవిధేయమైనటువంటి కార్యం లేకపోతే దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యం వీరు ఎప్పుడైతే చేయటమో ప్రారంభించి ఉన్నారో, దేవుని యొక్క ఉగ్రత వారికి సంభవించి వారి మధ్య దేవుడు తాపకరమైనటువంటి సర్పమును వారి మధ్య విడిచిపెట్టడము మనం చూసుకున్నాం. అయితే వారు వెళ్ళినటువంటి అనేకమైన సందర్భాలు లేకపోతే ఆ అరణ్య మార్గం అంతటిలో కూడా అనేకమైన జంతువులు ఉండవచ్చు, లేకపోతే అనేకమైన విషపూరితమైనటువంటి జంతువుల నుండి ఉండవచ్చు. కానీ వారి యొక్క ప్రయాణాల్లో ఏ ఒక్కటి కూడా వారికి ఇబ్బంది పెట్టలేదని మనం ఇక్కడ చూస్తున్నాం. వారి యొక్క దారికి అడ్డు రాలేదని, అడ్డు వచ్చినట్టు కానీ లేకపోతే వారిని ఇబ్బంది పెట్టినట్టు కానీ బైబిల్లో వారి యొక్క ప్రయాణాలు ఎక్కడ మనము చూస్తున్న అంతటి భద్రత దేవుడు వారికి కల్పించిన వారు దేవుని మీద తిరుగుబడినటువంటి కారణం చేత వారు ఏం చేయబడి ఉన్నారు అంటే దేవుని యొక్క శిక్షకు వారు కారణభూతులై ఉన్నారు. కొని తెచ్చుకున్నట్టుగా ఆ యొక్క సర్పములు, తాపకరమైనటువంటి సర్పములు వారిని కరవటము ప్రారంభించున్నాయి. అయితే మరలా వారి యొక్క తప్పు తెలుసుకుని ఎప్పుడైతే దేవుని యొద్దకు మోషే యొద్దకు వచ్చి మేము తప్పులు తెలుసుకున్నాము అని ఈ యొక్క నీకును యెహోవాకు విరోధంగా మాట్లాడి పాపము చేస్తున్నాం కనుక యెహోవా మా మధ్య నుంచి యొక్క తాపకరమైనటువంటి పాములను సర్పములు తొలగించినట్లుగా ఆయనను వేడుకోనమని మరలా ఎప్పుడైతే ప్రజలు అడిగి ఉన్నారో, దేవుణ్ణి వేడుకొని ఉన్నారో, మరలా దేవుడు ప్రేమపూర్ణుడు కనుక కనికరము గలవాడు కనుక ఆయన ఇచ్చినటువంటి ఉగ్రతకు తగినటువంటి సొల్యూషన్ లేకపోతే ఆ యొక్క శిక్ష నుంచి తప్పించబడేటటువంటి ఒక మార్గాన్ని కూడా వారికి చెప్పి ఉన్నారు. ఆయన మోషే గారు అంటున్నాడు, నీవు ఒక ఇత్తడి సర్పము, తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము. అప్పుడు కరవబడిన ప్రతి వాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవించెను. యొక్క తాపకర్మను ఏదైతే వాటిని కరిచి చంపేస్తూ ఉన్నాయో ఆ యొక్క పాములు వంటి సర్పములు వంటి ఒక ప్రతిమను తీసుకువెళ్ళి ఒక ప్రతిమను తీసి ఒక స్తంభము నిలిపి దాని మీద ఆ ప్రతిమను పెట్టు, దాన్ని ఎవరైతే చూస్తుంటారో వారందరూ బ్రతుకుతారు, కరిచినా కానీ చావకుండా బ్రతుకుతారు అని అక్కడ ఒక సొల్యూషన్ దేవుడు ఇచ్చినట్టుగా మనము చూస్తున్నాం అంటున్నారు కదా. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభము మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతి వాడును ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున చూచిన వారందరూ కూడా బ్రతుకుచున్నారని ఇక్కడ మనము చూస్తున్నాం. ఇక్కడ లేఖనానంతటినీ మనం పరిశీలించినప్పుడు గొప్ప ఆధ్యాత్మికమైన సంగతులు దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. ఇక్కడ మొదటిగా మనం చూసినట్లయితే వారు ఏం చేస్తున్నారంటే వారు బ్రతకడానికి ఏమి దేవుని వారు బ్రతకడానికి మొట్టమొదటి గల కారణం ఏంటంటే దేవుడు చెప్పినట్టుగా అక్కడ వారు ఆ యొక్క ప్రతిమను చేసిన రీతిగా మనము చూస్తున్నాం. దేవుడేదో ఆ యొక్క బొమ్మను చేసుకుని దాన్ని పూజించమని చెప్పలేదు, కానీ ఆ యొక్క సొల్యూషన్ను ఇవ్వడానికి మాత్రమే ఆ యొక్క సర్పం యొక్క బొమ్మను ప్రతిమను చేసుకుని చేసి దానిని చూడమని మాత్రమే, లేకపోతే ఆ సందర్భానికి పనికొచ్చే రీతిగా దాన్ని చేసి ఉన్నాడు, కానీ దాన్ని పూజించమని ఎక్కడ మనకు చెప్పలేదు. కొంతమంది లేఖన భాగాన్ని తీసుకుని అంటూ ఉంటారు, అనుకో దేవుడే ప్రతిమను చేయమన్నాడు కదా, దాన్ని చూడమన్నాడు కదా అంటారు. ఇక్కడ చూడమని చెప్పాడు కానీ పూజించమని చెప్పలేదన్న సంగతిని మనము గ్రహించవలసిన వారు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే వీరు దేవుడు చెప్పినటువంటి మాటకు విధేయులై ఉన్నారు కనుకనే వారు బ్రతికింపబడ్డారన్న సంగతిని మనము గ్రహించవలసిన వారు అంటున్నాము. మోషే గారికి ఎప్పుడైతే ఈ యొక్క మాట దేవుడు సెలవిచ్చినాడు, ఆ యొక్క సర్పం యొక్క ప్రతిమను నీవు చేయాలి, దానిని ప్రతి ఒక్కరు ఎవరైతే పాము యొక్క కాటుకు గురవుతున్నారో వారందరూ కూడా ఏం చేయాలి, దానిని చూడాలి అన్నప్పుడు వారు తప్పకుండా ఏం చేసేవారండి, ఆ యొక్క ప్రతిమను చూచినందున వారు బ్రతుకుతున్నారు. ఒకవేళ దేవుని యొక్క మాటకు వారు విరోధంగా నడిచి మేమెందుకు చూడాలి, దేవుడే రప్పించాడు కాబట్టి దేవుడికి తీసేయాలి, ఆ పామును మా మధ్య లేకుండా చేసేయాలని వారు
విధేయత అనేది వారు చూపించి ఉన్నారు కనుక వారు ఏం చేయబడి ఉన్నారంటే బ్రతికి ఉన్నారన్న సంగతిని మనము గ్రహించవలసిన వారు అంటున్నాం. మనము శ్రమలు గుండా వెళ్తున్నప్పుడు, ఇబ్బందులు గుండా వెళ్తున్నప్పుడు అనేక సార్లు మనము దేవుడు మనకు సుఖశాంతమైనటువంటి జీవితం ఇచ్చినా కూడా దేవుని పైన మనం ఏం చేసుకుంటాం, తిరుగుబడుతూ ఉంటాం. అయితే తిరుగుబడి దేవుడి యొక్క నుంచి ఉగ్రత, దేవుడు మనం ఆశీర్వదించడానికి దేవుడు మనము పిలిచి ఉన్నాడు. కానీ ఆయన ఎప్పుడు కూడా దేవుడు మనం శాపానికి వారసులు అవుటకు దేవుడు మనం ఏం చేయలేదు, పిలువలేదని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. అయితే మనం ఏం చూస్తున్నామంటే దేవుడికి వ్యతిరేకంగా మనము తిరుగుట ద్వారా, దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడటం ద్వారా కొన్ని శ్రమలు మన యొక్క అవిధేయతను బట్టే మనకు కలుగుతుంటాయి. అయితే ఆ యొక్క శ్రమలు కలిగినప్పుడు ఆ శ్రమలు ఎప్పుడైతే ఎందుకో వచ్చినాయో మనం తెలుసుకుని మరలా దేవుడికి లోబడి, అప్పటికైనా దేవుడికి లోబడిన తర్వాత దేవుడి వైపుకు తిరిగిన తర్వాత అయినా దేవుని యొక్క మాటకు మనం విధేయులం అవటము మనకు ఎంతగానో శ్రేయస్కరమై ఉంటుంది. ఆ యొక్క మాట మాత్రమే మనం బ్రతికించగలిగేది ఉంటుంది. ఆ యొక్క మాట మాత్రమే మరలా మనము దేవుడికి దగ్గర చేసి ఆశీర్వాదానికి మనల్ని ఏం చేస్తుంటాయి, దగ్గర చేసుకుంటాయి, శాపములకు మనము దూరం చేస్తుంటాయి. కనుక దేవుని యొక్క వాక్యానికి, దేవుని యొక్క లేఖనానికి ఎంతగా మనము విధేయులమవుతున్నామో మనం పరీక్షించుకొని నడుచుకోవాల్సిన వారు అంటున్నాం. ఈనాటి కాలంలో వాక్యానికి చోటు ఇవ్వడం లేదు, కానీ ఏదేదో అద్భుత కార్యములు జరగాలనో, లేకపోతే ఏదో ఆశ్చర్య కార్యాలు జరిగేసి అద్భుతాలు చేసేసి దేవుడు వారి యొక్క జీవితాన్ని మార్చేయాలని కొంతమంది అనుకుంటూ ఉంటారు. అయితే అది ఎప్పటికీ కూడా మన యొక్క జీవితంలో శ్రేయస్కరమైనది మాత్రము కాదు. ఎప్పుడైతే మనం వాక్యానుసారంగా కట్టుకుని దేవుడి యొక్క ఆశీర్వాదాలు చూస్తామో, దేవుడి యొక్క కార్యాలు చూస్తామో, అప్పుడే అది మాత్రమే మనకు శ్రేయస్కరం కాదు తప్ప వాక్యానికి విరుద్ధంగా జీవిస్తూ దేవుని యొక్క కార్యాలు పొందుకోవడానికి ఎవరెవరో ఏవేవో చెప్తూ ఉంటే వాటినన్నిటినీ అనుసరించడం ద్వారా మనకు ఎటువంటి ప్రయోజనకరము లేదని, దేవుడు వాటి ద్వారా ఆనందించేవాడు కాదని మనం గుర్తెరగవలసిన వారు అంటున్నాయి. ఇక్కడ వీరందరూ చేసింది ఏంటంటే దేవుడు ఆ మాట చెప్పినప్పుడు దేవుడికి విధేయులయ్యి అట్టి రీతిగా మోషే గారి ద్వారా దేవుడు నియమించినటువంటి ఆ ఇత్తడి సర్పాన్ని వారు చూచి ఉన్నారు కనుకనే వారు బ్రతికి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అలాగే రెండవదిగా మనం చూసినప్పుడు వీరు ఏం చేసి ఉన్నారు, ఆ యొక్క ప్రతిమను చేసి దానిని స్తంభం మీద నిలబెట్టి ఉన్నారు అన్న సంగతిని మనం కూడా చూస్తున్నాం. స్తంభం మీద నిలబెట్టడం అంటే ఒక స్థాయిని దేవుడి యొక్క స్థాయిని దేవునికి ఇస్తున్నాడు, లేకపోతే ఉన్నతమైన స్థానాన్ని దేవుడికి ఇస్తూ ఉన్నట్టుగా మనము చూస్తున్నాం. బైబిల్ గ్రంథంలో నూతన నిబంధనలో పౌలు గారు అంటారు, ఈ యొక్క ఇత్తడి సర్పము క్రీస్తు యేసునకు పోలి ఉన్నదని, లేకపోతే ప్రభువారికి పోలి ఉన్నదని, ఆ యొక్క ఇత్తడి సర్పం ఎలాగైతే ఆ యొక్క మరణకరమైనటువంటి పరిస్థితి నుంచి వారిని ఎలాగైతే రక్షించి ఉన్నదో, క్రీస్తు కూడా మనల్ని మరణము నుంచి, పాపము నుంచి రక్షించి ఉన్నారనే సంగతిని పోల్చి చెబుతూ ఈ యొక్క ఇత్తడి సర్పము కూడా ప్రభు వారికి సూచనగా, దేవునికి సూచనగా ఉన్నదన్న సంగతిని కూడా ఆయన చెబుతున్నారు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది, వీటిని ఆ యొక్క ప్రతిమను ఏం చేశారంటే స్తంభము మీద పెట్టినారంటే ఉన్నత స్థానంలో దానిని పెట్టి ఉన్నారన్న సంగతిని మనము గ్రహించవలసిన వారు. వాక్యానికి విధేయులము అవడం అంటే దేవుని ఏం చేయడం అంటే ఉన్నత స్థానంలో, అంటే ప్రతి దానికన్నా అన్నిటికన్నా ఉన్నతమైన స్థానంలో దేవుణ్ణి పెట్టాలి. లేకపోతే అన్నిటికంటే ప్రాముఖ్యమైన సమయాన్ని దేవుడికి మనము కేటాయించగలిగితే, లేకపోతే దేవుడికి ఇవ్వవలసినటువంటి ఘనతను మనము ఇవ్వగలిగితే మనము దేవుని యొక్క కార్యాన్ని మనము చూస్తుంటాం. అప్పుడప్పుడు దైవజనులు చెప్తుంటారు కదా, ఈ యొక్క లోకులు ఏం చేస్తుంటారంటే దేవుడికి ఇవ్వవలసినటువంటి స్థానాన్ని దేవుడికి ఇవ్వడం అనేసి, లేకపోతే ఆయనకు సమరూపము కానిటువంటి ప్రతిదాన్ని తీసుకొచ్చి దేవుడు అనేసి దేవుణ్ణి హీనపరుస్తూ ఉన్నారని మన దైవజనులు చెప్పిన రీతిగా మనం ఏం చేస్తుంటాము అంటే దేవునికి ప్రాముఖ్యత ఇవ్వకుండా, దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా, ఆయనను ఉంచవలసినటువంటి స్థానంలో ఆయన ఉంచకుండా ఆయన ప్రక్కన పెట్టేసి ప్రతి దానికి కూడా దేవుని యొక్క స్థానాన్ని మనము వాటికి ఇచ్చేస్తూ ఉంటాం. దేవునికి బదులుగా వాటి వైపు చూస్తూ ఉంటాం. దేవునికి బదులుగా లేకపోతే మనకు ప్రాముఖ్యమైన వాటిని దేవుని
విడిచిపెట్టేసి లోకానుసారమైన వాటిని మనం చూస్తూ ఉంటాం. అయితే అది మనకు ప్రయోజనకరం కాదు. మనము దేవుణ్ణి ఎప్పుడైతే ఆయనకి ఇవ్వవలసినటువంటి స్థానాన్ని మనము ఇస్తామో అప్పుడే మన యొక్క జీవితంలో ఆశీర్వాదాన్ని, దేవుని యొక్క కాపుదలను, దేవుని యొక్క కార్యాన్ని మనము చూడగలమన్నటువంటి సంగతిని మనము గ్రహించవలసిన వారు వింటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ వీరు చేసినటువంటి పని ఏంటంటే దేవుణ్ణి ఉంచవలసినటువంటి స్థానంలో మనం అనుకుంటాం. అయితే మనము తప్పుగా అనుకోకూడదు. మనము దేవుణ్ణి గణపరచకపోతే, లేకపోతే దేవుణ్ణి పొగడకపోతే ఆయనకు మహిమ రాదేమో, లేకపోతే ఆయన మహిమపరచుకోలేదేమో అని మనం అనుకుంటాం. అయితే దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది, మోసపోకుడి దేవుడు ఏం చేయబడ్డాడని, వెక్కిరించబడ్డని దేవుని యొక్క లేఖనంలో మనము చూస్తున్నాం. మనము దేవుణ్ణి ఉద్ధరించాల్సిన అవసరం లేదు. దేవుని మనం గణపరచడం ద్వారా అది మనకు ప్రయోజనకరమే తప్ప దేవునికి ఏమి అది ప్రయోజనకరం కాదు. తనను తాను మహిమపరచుకోవాలి అంటే, తన యొక్క శక్తిని ఆయన నిరూపించుకోవాలి అంటే, ఆయన ఏ కార్యమన్నా ఎలాగైనా ఎవరి ద్వారా అయినా కూడా తనను తాను మహిమపరచుకోగలడు. అయితే దేవుణ్ణి మనం మహిమపరిచేది ఎందుకంటే మన ప్రయోజన నిమిత్తమే, మన యొక్క ఆత్మీయ జీవితము మనము ఆశీర్వదింపబడడానికే తప్ప దేవుణ్ణి ఉద్ధరించడానికి మాత్రము కాదన్న సత్యాన్ని మనము గ్రహించవలసిన వారు వింటున్నాం. ఎంతవరకు మనము దేవుని ఎక్కడో మోర్మ పడేసేమేమో, దేవుని వైపుకు తిరగకుండా, దేవుని పట్టించుకోకుండా ఆయనకు వ్యతిరేకంగా మనం తిరిగి ఉన్నామేమో, మనము దేవునికి ఇవ్వవలసినటువంటి స్థానాన్ని మన యొక్క జీవితంలో ఇచ్చిన వారమైతే మనము ఎట్టి పరిస్థితిలో ఉన్నా కానీ ఆ యొక్క పరిస్థితులు ఏవి కూడా మనకు సమస్య, లేకపోతే ఎంత పెద్ద సమస్య మనం ముందు ఉన్నా కానీ దేవుని ఎప్పుడైతే ఉన్నత స్థానంలో పెడతామో ఆ యొక్క సమస్యలు అనేవి ఎంత పెద్ద సమస్యలు ఉన్నా కూడా అవి మనం ఏం చేయలేవండి, కదల్చలేవని దేవుని యొక్క లేఖనంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా. కనుక ఎటు రీతిగా పెడుతున్నాం, దేవునికి ఏమవలసిన ఉన్నత స్థానాన్ని మనం ఇస్తున్నామా, లేకపోతే దేవుని యొక్క స్థానం నుంచి ఆయనను హీనపరిచేటటువంటి పరిస్థితి మనము తీసుకొస్తున్నాము. మనము పరీక్షించుకోవాల్సిన వారు అంటున్నాం. మూడవది మనం చూసినట్లయితే వారు ఏం చేసినప్పుడు వారు బ్రతికి ఉన్నారంటే, నిదానించి చూసినప్పుడు వారు ఏం చేస్తారంటే బ్రతికి ఉన్నారు. ఏం చేస్తున్నారంటే వారు నిదానించి చూశారు. ఏదో పేరు మట్టుకో, లేకపోతే దేవుడు చూడమన్నాడు కదా, చూడకపోతే దేవుడు ఫీల్ అవుతాడన్నాడు చూడలేదంట. వారు ఏకాగ్రతతో నిదానించి దాని వైపు ఎప్పుడైతే చూస్తున్నారో అప్పుడు వారు బ్రతికి ఉన్నారని మనం ఇక్కడ లేఖనంలో చూస్తున్నాం. ఎప్పుడు బ్రతికి ఉన్నారంటే నిదానించి చూసినప్పుడే వారు బ్రతికి ఉన్నారు. ఎందుకు నిదానించి చూడాలి, ఎందుకు నిదానించి చూసినప్పుడే వారు బ్రతికి ఉన్నారంటే, నిదానించి చూసినప్పుడే దాని యొక్క శక్తి ఏంటో, లేకపోతే దేవుని యొక్క శక్తి ఏంటో మనకు తెలుస్తుంది. దేవుడి విషయంలోనే కాదు, ఇక లోక విషయంలో కూడా నిదానించి మనం ఎప్పుడైతే చూస్తామో లోకంలో ఉన్నటువంటి ఆ యొక్క విషయం అన్నది మనకు తెలుస్తూ ఉంటుంది. మనము పైన చూసేసి ఒక లోకాన్ని మనం ఏం చేస్తుంటామంటే పైన చూసేసి చాలా అందంగా ఉంది కాబట్టి ఇది మనకు ప్రయోజనకరం ఉంటుంది, ఇదే బాగుందని మనం అనుకుంటాం. అయితే లోకాన్ని కూడా నిదానించి పరీక్షించి మనం చూసినట్లయితే అప్పుడే మనం అర్థం చేసుకోవచ్చు ఈ యొక్క లోకము ఎంత మాయ కలిగినది, ఈ యొక్క లోకము మనకు స్థిరము కాదని అప్పుడు మనకు అర్థమవుతుంది. ఒక లోకాన్ని వెంబడించే వారందరూ కూడా లోకాన్ని పైగా ఆడంబరతను మాత్రమే చూసి వారు ఏం చేస్తున్నారు, మోసపోయి దేవుడిని మర్చిపోయేవారు తిరుగుతున్నారు. లేఖనాల్లో కూడా మనకు అనేకమైనటువంటి ఉదాహరణలు మనకు కనపడుతున్నాయి. లోతు గారిని మనం చూసినప్పుడు లోతు గారు సొదొమ గొమొర్రాని ఆయన చూసినట్టుగా మనము చూస్తున్నాం. ఆదికాండము 13వ అధ్యాయము 10వ వచనం మనం చూసినట్లయితే లోతు గారు సొదొమ గొమొర్రాని చూసినప్పుడు ఎక్కడో దూరంగా ఉండి ఆ యొక్క పట్టణాలను ఆయన చూస్తున్నాడు. అయితే ఆ యొక్క సమయంలో అది చాలా దేవుని చేత ఆశీర్వదింపబడిన రీతిగా అది కనబడినా కానీ, లేకపోతే పచ్చదనంతో కళ్ళకు అందంగా కనబడినా కానీ దాన్ని నిదానించి చూడలేకపోయాడు లోతు గారు. ఆ పరిస్థితి అయితే ఆ యొక్క పట్టణం అయితే బాగానే ఉంది కానీ, లేకపోతే యొక్క పచ్చదనంగా మెరిసిపోతుంది కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయని ఆయన ఏం చేయలేకపోయాడు, నిదానించి చూడలేకపోయాడు. కనుకనే వెళ్ళి వారు పడేటటువంటి ఉగ్రతలో ఈయన కూడా ఏం చేసుకోబోయాడు, పాలు పంచుకోబోయాడు. అయితే
అబ్రహాం గారికి ఉన్నటువంటి ఆ యొక్క విశ్వాసము చేత లేకపోతే దేవుని అందరి భయభక్తుల చేత మాత్రమే లోతు గారు ఏం చేయబడినారండి, ఆ యొక్క పరిస్థితి నుంచి, ఉగ్రత నుంచి వారిని విడిపించబడినట్టుగా మనం చూస్తున్నాం. ఆ యొక్క లేఖనంలో మనం చూసినట్లయితే ఆ 13వ వచనంలోనేమో లోతు గారి కంటికి అది ఎంతో అందంగా కనిపించింది. అయితే 19వ వచనము అధ్యాయంలో వచ్చి మనం చూసినప్పుడు అది ఎలాగ తయారైంది అంటే ఆదికాండము 19వ అధ్యాయము 20వ వచనము మనం చూసినప్పుడు అక్కడ రాయబడిన, ఇదిగో పారిపోటుగా ఊరు సమీపంలో ఉన్నది, అది చిన్నది, నన్ను అక్కడ తప్పించుకుని పోనిము, అది చిన్నది కదా, నేను బ్రతికదనని ఆయనతో చెప్పినవి. అక్కడ కింద వచ్చిన మనం గమనిస్తే దూరం వెళ్ళిన తర్వాత లోతు ఆ యొక్క సొదొమ గొమొర్రా నుంచి ఆ యొక్క కీడు నుంచి తప్పించుకోవడానికి దూరంగా వెళ్ళిపోతూ వెనుకకు చూసినప్పుడు అది అంతా ఎలా ఉంది అంటే పొగతో కమ్మివేసినట్టుగా, పొగ వలె, ఆవిరి వలె అంతా పైకి వెళ్ళిపోతున్నట్టుగా మనం అక్కడ చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక అది ముందైతే ఇక్కడ చూసినట్లయితే 28వ వచనంలో మనం చూసినట్లయితే ఆ మాట రాయబడి, సొదొమ గొమొర్రాల తట్టును ఆ మైదానపు ప్రదేశము యావత్తును చూడగా అదిగో ఆ ప్రదేశపు పొగ ఆవము పొగ వలె లేచుచుండెను. అంటే అక్కడ అందంగా కనబడినటువంటి ఆ ప్రదేశం అంతా కూడా పొగ వలె, ఆవిరి వలె ఏం చేయబడింది, గతించిపోబడింది. ఒకవేళ ఆ లోతు గారు నిదానించి అక్కడ ఉన్నటువంటి మనుషులు ఎలాంటి వారు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, అక్కడ దేవుని యొక్క అనుగ్రహము పొందిన వారు ఉన్నారా, దేవుడికి లోబడిన వారు ఉన్నారా, లేకపోతే దేవుడికి అవిధేయులైన వారు ఉన్నారన్న సంగతిని ఆయన నిదానించి చూచి ఉండినట్లయితే ఆయన తన యొక్క ఆస్తిని కోల్పోయేటటువంటి పరిస్థితి ఆయనకు వచ్చి ఉండేది కాదేమో. అయితే పైన చూసి ఆ యొక్క లోకానికి ఆకర్షితుడైపోయి సొదొమ గొమొర్రా చుట్టూ వెళ్ళిపోయి ఉన్నాడు కనుకనే తనకు ఉన్నదంతా కూడా మనుషులైతే బ్రతికి ఉన్నారు, కానీ తనకున్న ఆస్తి అంతా కూడా ఆ యొక్క సొదొమ గొమొర్రాతో పాటు ఏం చేయబడిందండి, పొగ వలె లేకపోతే అగ్నికి ఆహుతి అయిపోయినట్టుగా, దేవునికి ఉగ్రతది పోయినట్టుగా మనము చూస్తున్నాం. మరి మనం ఎలా చూస్తున్నాం? యొక్క లోకము యొక్క అందచందాలను చూచో, లేకపోతే వైభోగాలను చూచో మనము లోకానికి ఆకర్షితులై పైన వాటిని చూచి లోకంలోకి వెళ్ళిపోతున్నామా, లేకపోతే నిదానించి చూచి అందులో ఉన్నటువంటి లోపాలన్నింటినీ గమనించి ఏ లోపము లేనటువంటి నిత్యుడను దేవుని వైపుకు మనము తిరుగుతున్నామా? మనము లోకము చూసిన వారం అయితే దానితో పాటు మనము కూడా నాశనం అవుతాం, అంతమైపోతాము, మనము కూడా ఉగ్రతను చూడాల్సి వస్తుంది. అయితే దేవుణ్ణి మనము నిదానించి చూసిన వారమైతే మనము ఆశీర్వదింపబడతామన్న సంగతిని మనము గ్రహించవలసిన వారు వింటున్నాం. కీర్తన గ్రంథము 34వ కీర్తన 5వ వచనంలో మనం గమనించినట్లయితే అక్కడ దేవుని వైపు చూసిన వారు ఎలా ఉంటారో అక్కడ రాయబడి ఉంటుంది. చూడండి, 34వ కీర్తన 5వ వచనం, కీర్తన గ్రంథము 34వ కీర్తన 5వ వచనము, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిన వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోయిన మాట ఇక్కడ చూస్తున్నాం. లోకము వైపు చూస్తే లోకముతో పాటు మనం ఏం చేయబడతామండి, ఆవిరైపోవచ్చేమో, కానీ మనము దేవుని వైపు చూస్తే మన యొక్క ముఖములు ఎన్నడూ లజ్జింపక, లేకపోతే సిగ్గునందక, ఎన్నడూ మన యొక్క జీవితంలో వెలుగే మనల్ని ఆవరించి ఉంటుంది. చీకటి మన యొద్ద నుంచి తొలగిపోవునని సంగతిని మనం గ్రహించవలసిన వారు. ఆయన వైపు చూసినప్పుడు మనకు వెలుగు కలుగుతుంది, ఆయన వైపు చూసినప్పుడే మనకు నిత్య జీవము లభిస్తుంది, ఆయన వైపు చూసినప్పుడే మనకు కాపుదలన్నది లభించబడుతుంది. ఆయన వైపు చూసినప్పుడు మాత్రమే మనము దీవించబడి ఆశీర్వదింపబడతాం, ఆయన వైపు చూసినప్పుడు మాత్రమే మనము వర్ధిల్లింపబడతాము. మనమే కాదు, మన యొక్క పిల్లలకు ఆయన వైపు నిదానించి చూచడం ద్వారా ఆయన యొక్క శక్తి మన మీద, మన పిల్లల మీద, మన యొక్క కుటుంబం పైన ప్రోక్షింపబడి, లేకపోతే మనలోకి వచ్చి మనం సమస్తాన్ని జయించి బలవంతంగా నిలబడతామని దేవుని లేఖనంలో మనం చూస్తున్నాం. ఎన్నడూ కూడా సిగ్గుపడనక్కర్లేని గొప్ప పనివారు మీద, లేకపోతే దేవుని యొక్క ప్రజలుగా దేవుడు మమ్మల్ని తీర్చిదిద్దేటటువంటి దేవుడు అంటున్నాడు. కనుక ఎవరిని చూస్తున్నాం? గతించిపోయేటటువంటి లోకమున, లేకపోతే ధైర్యపరిచేటటువంటి దేవుడిని, లేకపోతే వెలుగును అనుగ్రహించేటటువంటి దేవుడిని చూస్తున్నామా? మనం
వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా నేను భయపడకము. హల్లెలూయా. దేవుడు ఏమన్నాడంటే మోర్చిపోయి ఆ పరిస్థితిని అంతటినీ లేకపోతే ఆ యొక్క పరలోక రాజ్య స్వప్నాన్ని చూస్తున్నటువంటి యోహాను గారి యొక్క పరిస్థితులు చూసినప్పుడు మోర్చిపోయి ఎప్పుడైతే చనిపోయిన వాడి వలె అక్కడ చచ్చిన వాడి వలె పడిపోయి ఉన్నాడో ఆయన యొద్దకు వచ్చి దేవుడు అంటున్నాడంటే తన యొక్క కుడి చేతిని యోహాను గారికి అప్పచెప్పి పైకి లేవనెత్తి భయపడము అని చెప్పిన వాడుగా మనకి ఇక్కడ కనబడుతున్నాం. మనము దేవుడి వైపు చూసినట్లయితే మనము పడిపోయినా కానీ లేకపోతే పరిస్థితులు మనము వెంబడించి భయాందోళనకు మనల్ని గురి చేసినా కానీ దేవుడి వైపు మనం చూచినప్పుడు ఆయన తన యొక్క కుడి హస్తము చేత మనము లేవనెత్తేటటువంటి దేవుడు అయినాడు. మనం భయపడనవసరం లేదు. ఆయన వైపు చూస్తూ మనం ఎప్పుడైతే సాగిపోతూ ఉంటామో దేవుడి యొక్క కార్యములు మన యొక్క జీవితంలో మనము చూడవచ్చు. కనుక ఎవరైతే ఇత్తడి సర్పాన్ని నిదానించి చూస్తున్నారో, దేవుడి యొక్క మాటకు విధేయులై దేవుడి యొక్క వాక్యానుసారంగా నడుస్తూ ఉన్నారో, దేవుడిని నిదానించి చూస్తూ దేవుడిని ఉంచవలసినటువంటి స్థానంలో ఎవరైతే ఉంచుతున్నారో వారందరూ కూడా బ్రతుకుచూ ఉన్నారనే సంగతిని మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన వారు అంటున్నాం. ఎలా చూస్తున్నాం? దేవుడిని నిదానించి చూస్తున్నామా, లేకపోతే దేవుడిని కూడా పైపైన చూసేసి విడిచిపెట్టేసి పరిస్థితులు మనం దిగజారిపోతున్నామా? ఈ యొక్క భయంకరమైనటువంటి పరిస్థితిలో, భయాందోళనమైనటువంటి స్థితిలో సహాయం చేయలేనటువంటి ఆ పరిస్థితి ఎవరి యొక్క సహాయము మనం తీసుకోలేనటువంటి పరిస్థితిలో మనం ఉంటూ ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క శక్తిని, సహాయాన్ని మనము గుర్తించలేకుండా దేవుడికి దూరంగా ఉంటున్నామా, లేకపోతే ఆయనను నిదానించి చూస్తూ మన ముందు చూపబడినటువంటి పంద్యపరంగంలో ధైర్యవంతులనే సాగిపోతున్నామా? మనము గ్రహించుకోవాల్సిన వారు అంటున్నాం. కనుక మనకి జీవితంలో ఎలా ఉంది? పరిస్థితులు చూసి భయపడాల్సిన అవసరం లేదు. దేవుడిని చూసి మనం ధైర్యం తెచ్చుకున్నాం. అటు రీతిగా దేవుడు మనందరినీ బలపరిచి నడిపించుగాక. ఆమేన్. మంచిదందరూ కళ్ళు మూసుకుని అటు రీతిగానే ప్రార్థనలోకి వెళ్దాం. దేవుడు మనతో మాట్లాడినటువంటి ప్రతి ఒక్క మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆ ఇత్తడి సర్పంలో చూసిన వారందరూ, నిదానించి చూసిన వారందరూ బ్రతికినని మనం లేఖనంలో మనం చూసిన రీతిగా ఆయన వైపు మనం నిదానించి చూస్తూ ఈ యొక్క కరోనా తాకవచ్చు, లేకపోతే ఈ యొక్క భయాందోళన అన్నది మనల్ని తాకవచ్చు. ఏదైనప్పటికీ కూడా దేవుడిని ఏక శ్రమ మనము వెంబడించి మనం ఆవరించి ఉన్నప్పటికీ కూడా దేవుడిని నిదానించి మనం చూసిన వారమైతే ఆయన యొక్క వెలుగు మన పైన ప్రకాశించి ఆయన వెలుగు మన యొక్క జీవితంలో ఉదయింపజేసి మనకున్నటువంటి కీడులన్నింటినీ మనం తప్పించి మనము బ్రతికించేటటువంటి దేవుడు అయినటువంటి దేవుడి వైపు మనము నిదానించి చూస్తూ ఆయన యొక్క శక్తిని మన యొక్క జీవితంలో అనుభవిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ప్రార్థనలోకి చూస్తుండగా దైవజనులు మనము ప్రార్థన చేసి ఆశీర్వదిస్తాం. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. సకల ఆశీర్వాదాలు కారణభూతుడైన మా పరమ తండ్రి, మీ పరిశుద్ధ నామమున మా దేవ కృప చొప్పున జ్ఞాపకం చేసి మీ భయంకరమైన తండ్రి కరోనా సెకండ్ వేవ్ అయిన దినాల్లో మీ కాపులు ఇచ్చిన తండ్రి ప్రభు అయా మరణాన్ని చెప్పక కృపలో భద్రపరిచావు తండ్రి. నాకు ఆర్థిక నష్టాలకు మమ్మల్ని గురి చేయక నీ కృపలో నేను భద్రపరిచావు. క్షామం ఇచ్చాను బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. నీ వైపు నిదానించి చూచువాడు బ్రతుకుతాడు ప్రభు. మీకు స్తోత్రం కనుక ప్రభా. నీ ఎందుకు ఏ దోషము లేదు ఎలాగా ఆయన ఎందుకు ఏ చీకటి లేదని ప్రభా. ఆయన ఎందుకు చీకటి ఎంత మాత్రమే లేక చూస్తున్నాం మా ప్రభు. నువ్వు నమ్మదగిన దేవుడు అవుతాను. ఏ ప్రేమతో నరజాతిని సృజించావో అదే ప్రేమతో నన్ను మీకు స్తోత్ర నరజాతిని నన్ను మీకు స్తోత్రాలు ప్రభా. అయా నన్ను మీకు స్తోత్రం ప్రేమించుచున్నావు. అందుకే నన్ను కోసం తండ్రి నన్ను పాప అపరాధము దోషము శిక్ష విడిపించడానికి రక్షకుడుగా ఇవ్వడానికి వచ్చిన అన్ని స్థానంలో ఉండి నరుడుగా కుమారుడిగా పిలువబడిన తండ్రి ప్రభా. అయా కలవసులు మీ ప్రాణదానం చేసిన నరజాతికి నాయన రక్షణ నుంచి మరలా నాయన ఇస్తున్న నరజాతిని కుమారుడిని స్థానం నిలబెట్టిన గొప్ప దేవుడు నీకు కనుక ప్రభువు నుంచి ప్రేమించిన స్వామి సహాయానికి పరచు. పిదవాకి ప్రతి హృదయం భద్రపరచండి. నిదానించి చూచేవారు తండ్రి అయ్యా సహాయం చేయండి ప్రభా. అనాలోచితంగా చూస్తే తండ్రి ప్రభా. అయ్యా నన్ను అశ్రద్ధగా చూస్తే ప్రభా శాపగ్రస్తులు అయిపోతాం తండ్రి. దానికి మేమే బాధ్యులు ఉన్నాం తండ్రి. ఓ వ్యర్థంగా శాపగ్రస్తులు లేదు కనుక ప్రభా. అటువంటి భయంకరమైన పరిస్థితులు ఏమి అయా వాళ్ళు లేకుండా తండ్రి అభ్రష్టత్వం వాళ్ళు నిత్యము మేము పరిశీలించుకుంటాం
నడిపించుకు సహాయం చేయండి. వాటి ప్రతి ఒక్క బిడ్డ హృదయం భద్రపరచండి. ప్రతి విధాన సంఘంలో జాగరూకతతో సిద్ధపట్టుకే సహాయం చేయండి. ఆత్మీయ పౌరుషం పట్టుదల మెలకువగలిగి ప్రభు ఈ సంఘ సాగే వారిగా తీర్చిదిద్ది మీరే మహిమ వాక్యంగా అనుసరించిన దాసును దీవించే సేవ బలంగా వాడుకోండి. పరిచరణాన్ని స్తోత్రాన్ని ఆశీర్వదించండి ప్రభా. అందరైతే ప్రభా ఈ పరిచర్లో ఉన్న తండ్రి ప్రభా అయ్యా తండ్రి నా మీకు స్తోత్రం పాల్గొంటున్నారు. ప్రతి వారిని ఆశీర్వదించి మీరే మహిమ పొంది దీవెన దయచేయమని నా తండ్రి నా ఇంకను దినాలంతా నీకు ఆపరించి నడిపించి దీవెన దయచేయమని ఏసై పెట్టబడుతున్నాను మా పరమ తండ్రి. ఆమె పరలోకమందున్న మా తండ్రి మీ ఆమె పరిశుద్ధపరచండి. మీ రాజ్యం వచ్చునుగా మీ చిత్త పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి ఎందును మా ఎందును నెరవేరుగాక. నేడు వారిన ఆహారం మాకు దయచేయండి. మాను సూచించిన ప్రకారం మాను క్షమించము. శోధంలోనికి తేక ఋషించుము తగ్గించు. ఎందుకనగా రాజ్యము బలము మహిమ ఘనత సర్వమైనది. ఆమె ఆమె ఆమె. నా ప్రాణమై యెహోవాను సన్నతించుము. నా అంతరంగ సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమై యెహోవాను సన్నతించుము. ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మనకు ఆమె 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 తొట్టుకున్నాను పదం సరళకున్నాను చేతులు జారుకున్నామని బాబు శక్తి గల సంగగా కనిచమలో పెట్టుకుని తండ్రి దేవుడు ప్రమేయ కుమారుడు శుభ్రాత్మకయు శాపకయు సహాసుకుడి మనకును ఎలలో పరిశుద్ధుడిలో పుస్తకాలను తోడి ఉండగాక. ఆమె యేసు రక్తమే చేయండి. యేసు రక్తమే చేయండి. యేసు రక్తం సంపూర్ణ విషయం పోవానికి తన నాశనం కలుగునుగాక. ఆమె ఆమె ఆమె. దేవుడు దీవించునుగాక. Amém.